చనిపోయిన తర్వాత నీకు కూడా ఒక బ్రతుకు ఉంది అని యేసుక్రీస్తు వారు మనకు చెప్పారు. సీతాకోక చిలుకకే ఒక బ్రతుకు ఉంది. భూమిలో పాతి పెట్టబడిన ఒక విత్తనము చనిపోయి మరలా బ్రతుకుతున్నప్పుడు మహా నిర్మాణమైనటువంటి నీకు బ్రతుకు లేదన్నది ఎవరు? భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి చనిపోయిన తర్వాత మరొక జీవితం అంటూ ఉన్నది. ఆ జీవితం కొరకు నువ్వు బ్రతకాలే తప్ప ఈ భూమి మీద ఏ జీవితం కొరకు నువ్వు బ్రతకకూడదు. జీవితంలో ఏదో కష్టం వచ్చేసిందని, జీవితంలో ఏదో బాధ వచ్చేసిందని ఆత్మహత్య చేసేసుకుందాం అనుకుంటున్నావా? ఈ కష్టాల నుంచి తట్టుకోలేకపోతున్నానని, ఈ కష్టాల నుంచి నేను ఎలా తప్పింపబడతానని చనిపోవాలని ఆలోచిస్తున్నావా? చనిపోయిన తర్వాత అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. ఈ 60-70 సంవత్సరాలు కేవలం ప్రయాణం మాత్రమే. ఈ శరీరంతో భూమి మీదకి వచ్చేంత వరకు నీకు భూమి ఉన్నదని నీకు తెలియదు. అలాగే చనిపోయిన తర్వాత మాత్రమే నీకు ఒక లోకం ఉందని, మన కోసం పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడని, చనిపోయిన తర్వాత దేవుడిని చూడాలంటే ఇక్కడ భూమి మీద దేవుని కొరకు బ్రతకాలి.